ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇవాళ ప్రణీత్ భుజంగరావు అలాగే తిరుపతన్న కస్టడీపై కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ప్రభాకర్ రావు సహా మాజీ డీఐజీ నేతృత్వంలో జరిగినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. 15 మంది పోలీస్ అధికారులు వాళ్ళ చెప్పు చేతల్లోనే ఎస్ఐబి వ్యవహారం సాగినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ 15 మంది అధికారులే పూర్తిగా ఎస్ఐబిని కంట్రోల్ చేసినట్టుగా కూడా ప్రాథమిక విచారణ తేలింది. ప్రణీత్ రావు నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. ఎస్ఐబి రిటైర్డ్ ఆఫీసర్ల పునరావాస కేంద్రంగా మారింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 రిటైర్డ్ ఏఎస్పీలు, 4 రిటైర్డ్ డిఎస్పీలకు కీలక బాధ్యతలు అప్పగించిన గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు 5 ఇన్స్పెక్టర్లు సహకరించినట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. సర్వీస్లో ఉన్న అధికారుల పేర్లతో ఓఎస్డి అక్రమాలకు పాల్పడ్డారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు అయితే సృష్టిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇజ్రాయెల్ నుంచి అధునాతన పరికరాలు రప్పించడంలో ఆ ఎమ్మెల్సీ ప్రమేయం ఉన్నట్టుగా వెల్లడైంది. దీంతో ఆ దిశగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ట్యాపింగ్ కేసులో రవిపాల్ కీలకంగా మారాడు. రవిపాల్తో ట్యాపింగ్ డివైజెస్ను తెప్పించినట్టుగా సిట్ ఆఫీసర్లు గుర్తించారు. ప్రస్తుతంలో తెలంగాణలో ఈ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది రచ్చరేపుతోంది. ఇదే విషయంపై అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. వాసు, చెప్పండి. అనేక అంశాలు కీలకంగా బయటకు వస్తూ ఉన్నాయి. సో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఇంకా ఎందరి పేర్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో కీలకంగా ఎవరెవరు వ్యవహరించారు అంటే ఏం చెప్తారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి కేసు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి డిఎస్పీ ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన కస్టడీ పైన ఈరోజు నాంపల్లి కోర్టు నిర్ణయించుకోబోతుంది. వీళ్ళ కస్టడీ కోర్టు కూడా 7 రోజుల కస్టడీ కోరారు. మరి కోర్టు ఎన్ని రోజుల కస్టడీకి అనుమతించాల్సింది. ఇప్పటికే ప్రణీత్ రావు తన స్టేట్మెంట్లో కూడా కీలక అంశాలు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మరో 2 అరెస్ట్ చేశారు. మరికొందరు పేర్లు అప్పట్లో పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు మరికొందరు కీలక అధికారులు, 3 అడిషనల్ ఎస్పీలు, 4 డిఎస్పీలు పూర్తిగా కూడా అంతా తామే నడిపారు. ఏకంగా ఎస్ఐబిలో తిష్టవేసి కూడా తాను ఇష్టానుసారంగా వ్యవహరించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఉన్నటువంటి అధికారుల ప్లేస్లో రిటైర్ అయిన తర్వాత కూడా ఓఎస్డీలుగా చలామణి అవుతూ అనేక ఫోన్లు ట్యాప్ చేశారు. చాలామందిని బెదిరించారు, డబ్బులు వసూలు చేశారన్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇక డివైజెస్ సంబంధించి ఇజ్రాయిల్ నుంచి ఎవరైతే హైదరాబాద్కు ఆ డివైస్ తీసుకొచ్చారో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఖచ్చితంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అత్యాధునికమైనటువంటి సర్వీస్ ప్రొవైడర్లకు కానీ, కేంద్ర హోంశాఖకు కానీ, తెలంగాణ హోమ్ సెక్రటరీకి కానీ, చీఫ్ సెక్రటరీకి సంబంధం లేకుండానే కేవలం ఎవరి ఫోన్ కావాలంటే వారి ఫోను వాళ్ళ ఇంటి సమీపంలో 300 మీటర్ల నుంచి కూడా మొత్తం ఫోన్ కాల్స్ అన్ని ఇదే విధంగా కూడా వీళ్ళొక టెక్నాలజీని హైదరాబాద్ తీసుకొచ్చారు. దీంట్లో ఒక ఎమ్మెల్సీ కీలకంగా వ్యవహరించాడు. అతనికి సంబంధించి ఎవరైతే ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్గా ఉన్నటువంటి రవిపాల్ అనే వ్యక్తి ఆ టెక్నాలజీని తీసుకొచ్చాడు. దానికి ఆర్థిక సాయం ఒక ఎమ్మెల్సీ చేశాడు. ఐజీ ప్రభాకర్ రావు నేతృత్వంలో కూడా ఇదంతా కొనుగోలు జరిగింది అన్న అంశానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. అయితే వీళ్ళంతా కలిపి దాదాపు 15 మంది చాలా కీలకంగా ఎస్ఐబిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని వ్యవహరించారు. కానీ వీళ్ళు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకు ట్యాప్ చేశారు, ఆ డివైజులు ఎందుకు ధ్వంసం చేశారు అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు సాగాల్సి ఉంది. మరికొంతమందికి ఇలా 3 ఈరోజు కస్టడీ తీసుకొని విచారిస్తే మరికొన్ని కీలక పేర్లు ఇప్పటికే దేశం విడిచిపోయినటువంటి రాధాకిషన్ రావుతో పాటు ప్రభాకర్ రావులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఎమ్మెల్సీ పేరు ఎవరైతే వినిపిస్తుందో, మరో ప్రైవేట్ వ్యక్తి రవిపాల్ పేరు ఏదైతే వినిపిస్తుందో వాళ్ళకి నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. అవసరమైతే కీలక అరెస్టులకు కూడా రంగం సిద్ధమవుతోంది. వీళ్ళ 3 కస్టడీ తీసుకుంటే మరికొన్ని కీలక అంశాలు వెళ్లి చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ రోజు కస్టడీ పైన నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోబోతుంది. అదే సమయంలో సేమ్ టైం మరికొంతమందికి నోటీసులు జారీ చేసి వీళ్ళతో కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఆల్ రైట్ వాసు. సో అది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అప్డేట్స్.